మామిడికాయల సీజన్ వచ్చిందిగా, తొక్కు పచ్చడి తినకపోతే ఎలా? ఇప్పుడు నా స్టైల్లో ఒక పచ్చడి చూపిస్తాను. మామిడికాయలు నీట్గా కడుక్కొని పీల్ తీసుకోవాలి. అయిపోయిందండి తోలు తీసుకోవడం. ఇప్పుడు తోలు తీసుకున్న 3 మామిడికాయలు తడి లేకుండా తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి. ఎండ ఉంటే, లేదంటే కాసేపు ఆరబెట్టుకోవాలి, నీడనైనా సరే. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకుంటాను ఒక 10 మినిట్స్ తుడిచేసి శుభ్రంగా. మామిడికాయలు ఆరేలోపు 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు ఫ్రై చేసుకుందాం పొడికి. 1 స్పూన్నర వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు, చేదు వస్తుంది. నేనైతే 3 కాయలు కాబట్టి 1 స్పూన్నర మెంతులు వేసుకుంటున్నా. మెంతులు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. మెంతులు టైం పడుతుంది కాబట్టి ముందు మెంతులు వేసుకున్నాం. సరే, మెంతులు ఫ్రై అయిపోయినాయి. ఆవాలు 1 స్పూన్, 2 కలిపి వేసుకున్న తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుని తడి లేకుండా ఆరిపోయినాయి కదా. మీకు ముక్కలు కావాలంటే ముక్కలు కట్ చేసుకోండి సన్నగా. నేనైతే తురుముకుంటున్నాను ఇప్పుడు వీటిని. కోవడానికి కొంచెం పెద్ద గిన్నె ఖాళీగా ఉన్నది తీసుకుని ఇట్లా వేసిన ఇందులోకి పెద్ద సైడ్ దాంతో తురుముకోండి. మూడు మామిడికాయలు తురుముకుంటే ఇంత తురుమైంది. తర్వాత ప్రాసెస్ చూద్దాం. మెంతులు ఆవాలు పొడి చేసుకుందాం. ఆవు పిండి మెంతిపిండి వేసి కలుపుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోండి, టేస్ట్కి సరిపడా ఉప్పు. అయితే ఈ గరిటె కారం వేసి ఇంకొంచెం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసుకుని వేసుకోండి. ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి. వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయ ముద్ద దంచుకున్నది. పచ్చడి తాలింపు వేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకోండి. శనగపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఆయిల్ పచ్చడిలో పోసుకొని కలుపుకోండి. తాలింపులో కొంచెం ఇంగు వేసుకోండి. తాలింపు గింజలు వేసుకొని కలుపుకోండి. అయిపోయిందండి. తాలింపు గింజలు వేసుకొని కలుపుకొని ఇది ఒక డబ్బాలోకి తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది.